వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సిఐడి ముమ్మరం చేసింది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. ఈ టైంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని గుర్తించారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లుగా వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు మరొక 3 అధికారులకు నోటీసులు ఇచ్చిన సిఐడి త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ ను నమోదు చేయనుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ వాణిజ్య పన్నుల శాఖలో అవినీతికి పాల్పడి పెద్ద కుంభకోణానికి తెరలేపారన్నట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసు సిఐడికి బదిలీ చేస్తూ సిఐడి ద్వారా ఈ కేసుని విచారణ జరిపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సిఐడి రంగంలోకి దిగి మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సిఐడి దర్యాప్తు వేగవంతం చేస్తూ వీరికి నోటీసులు అందినట్టుగా సమాచారం అందుతోంది. 1400 కోట్ల స్కామ్ జరిగినట్టు సిఐడి అధికారులు ఇప్పటికే గుర్తించినట్టు, వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్టుగా బోగస్ ఇన్వాయిస్ సృష్టించారంటూ కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించి ఈ అదే శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఈ కేసు నమోదు చేయడం జరిగింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన సిఐడి అధికారులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించడంతో భారీ కుంభకోణానికి తెరలేపారు. దీంట్లో చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి సోమేష్ కుమారే ఇదంతా పథకం వేసించి ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులని ప్రలోభాలకు గురి చేసి డబ్బు ఆశ చూపించి ఈ యాక్టివిటీకి పాల్పడ్డాడు అనే దానిపై కూడా ఇప్పటికే సిఐడి అధికారుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ లకు కూడా సిఐడి నోటీసులు అందజేసింది. వీరు ముగ్గురు కూడా ఈ కుంభకోణంలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ డబ్బులన్నీ కూడా క్లెయిమ్ చేసినటువంటి డబ్బులు ఈ ముగ్గురు ఖాతాలోకి వెళ్లాయన్నట్టుగా కూడా సిఐడి గుర్తించి ఈ నోటీసులు అందజేసి త్వరలో వీరు ఇచ్చినటువంటి నోటీసుల పైన వీరందరినీ పిలిపించి విడివిడిగా వీరి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ కేసులో నిజంగానే వీళ్ళు డబ్బులని చేతులు మార్చారు, ఈ క్లెయిమ్ చేశారు, డబ్బులను వీళ్ళు సొంతంగా ఉపయోగించుకున్నారు అన్నట్టుగా మాత్రం వీరి నోటీస్ అందజేసిన తర్వాత వీళ్ళు ఇచ్చేటువంటి వివరణను బట్టి సిఐడి త్వరలో ఈ కేసులో చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. బిందు అంటే రవితేజ, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఈ స్కామ్ జరిగింది. ఇంత పెద్ద భారీ కుంభకోణం 1400 కోట్లు అంటే దీని వెనుక అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు ఎవరైనా ఉండే అవకాశం ఉంటుందా? వాళ్ళ దీంట్లో జరిగి ఉండే అవకాశం ఉందా? చీఫ్ సెక్రటరీకి సిఐడి నోటీసులు అందజేసింది కాబట్టి అతన్ని పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే తనకు వచ్చినటువంటి సొంత ఆలోచనగానే ఈ కుంభకోణానికి తెరలేపారా, లేదా ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఎవరైనా బడా పొజిషన్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు ఈ రకంగా ఈ కుంభకోణానికి ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనే దానిపై కూడా చీఫ్ సెక్రటరీ నోరు తెరిస్తే అనేక మంది రాజకీయ నాయకుల యొక్క డొంక కదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉంటూ పవర్స్ ని మిస్యూజ్ చేయకూడదు అనే ఒక విషయం తెలిసినప్పటికీ ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో జరగనివి జరిగినట్టు, లేకపోయినా ఉన్నట్టు, వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్టు కూడా బోగస్ ఇన్వాయిస్లను సృష్టించి దీని ద్వారా 1400 కోట్లకు స్కామ్ కి పాల్పడ్డారనేది కూడా ప్రస్తుతం అలిగేషన్స్ పైన సిఐడి విచారణ జరుపుతూ నోటీసులు అందజేస్తూ వీరు ఒక డేట్ కేటాయించి ఆ రోజు సిఐడి కార్యాలయం ముందు హాజరై వివరణ ఇవ్వాలన్నట్టుగా కూడా ఈ నోటీసులు సవాల్లో జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సోమేష్ కుమార్ ఈ స్కామ్ కి సంబంధించినటువంటి నోరు తెరిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి బడా రాజకీయ నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇతనితో పాటు ఇంకెవరైనా బడా నాయకులకు కూడా డబ్బులని వెళ్లాయా అనే ఒక కోణంలో కూడా సిఐడి అన్ని అకౌంట్స్ ని పరిశీలిస్తా ఉంది.